మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి తన మాటలు వినడానికి గొప్ప కృపను దయచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో మనము మాటల్లో వర్ణించలేని వారై ఉన్నాం. చాలామంది క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో ఉన్నారు. 40 దినాల పాటు ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పరిచర్యను బట్టి అనేకమైన వర్తమానాలు వింటూ ఉన్నారు. ఈ వర్తమానాలు అనేకమైనవి మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నవని కూడా నేను నమ్ముచూ ఉన్నాను. అసలు ఏంటి చేయాలా వద్దా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనే విషయాల గురించి కాదు నేను మాట్లాడేది, కానీ చేస్తూ ఉండగా మనము తెలుసుకొనవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం నేను ఈ దినాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏదైతే శ్రమలు, క్రీస్తు మరణం అంటూ ఉన్నామో అది ఆయన సొంతంగా తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆయన శ్రమల గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆయన మీద పడిన నిందల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన సొంతంగా త్యాగము చేసేసినట్లుగా చూస్తాం. అసలు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేసేసాడు? యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఎందుకు అర్పించేశాడు? అసలు త్యాగం చేయడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మొదటిగా మనకు తెలుస్తూ ఉంటుందంటే అది దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి. యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలో చివరి దినములలో గెత్సెమన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ ప్రాంతానికి అస్తమానం వెళుతూ ఉండేవాడు గనక ఆ ప్రాంతము ఇస్కరియోతు యూదాకు తెలిసి ప్రధానులను, అధికారులను, ప్రధాన యాజకులను మాట్లాడుకుని, అలాగే కొంతమంది బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధాలతోనూ అక్కడికి వచ్చాడు. యేసు తనకు సంభవించిపోతున్న విషయము ఆయన ముందుగా ఎరిగిన వాడే వారి దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగారు. వారు ఆ చీకట్లో సరిగా కానరాని యేసుక్రీస్తును సరిగా గుర్తుపట్టలేని ఆ చీకటి సమయంలో వాళ్ళు అంటున్నారు, నజరేయుడైన యేసుని మేము పట్టుకోవడానికి వచ్చామని వారు ఉత్తరం ఇచ్చారు. వెంటనే ఆయన నేనే ఆయనని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యూదా కూడా వారి దగ్గర నిలిచాను. ఆయన నేనే అన్న వెంటనే వాళ్ళందరూ పడిపోయారు. మరలా రెండోసారి వాళ్ళు లేచిన తర్వాత మరలా అడిగాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారంటే నజరేయుడైన యేసుని అనగానే నేనే అని ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఇదంతా కూడా యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. 14వ వచనం, 15వ వచనం, 16, 17, 18 వచనాలను మనం చూస్తూ ఉంటే 18వ అధ్యాయంలో ఇదంతా కూడా మనకు కనపడతా ఉంటుంది. మనము జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటే మొదటి వచనం నుంచే ఇవన్నీ విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇంచుమించుగా మనము 11వ వచనం వరకు, మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఈ కంటెక్స్ట్ అనేది రాయబడతా ఉంటుంది. ఇందుట్లో యూదా యేసుక్రీస్తును గుర్తుపట్టలేనప్పుడు అక్కడికి వచ్చిన బంట్రోతులు కానీ, అక్కడికి వచ్చిన ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, యూదాతో కలిపి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా యేసుక్రీస్తును గుర్తుపట్టలేనప్పుడు ఆయన ఎస్కేప్ అయిపోవచ్చు, ఆయన అక్కడి నుంచి పారిపోవచ్చు అనుకునే తరుణంలో కూడా నేనే ఆయనను అంటూ ఆయన తనకు జరగవలసిన కార్యమునకు ఆయనే బాధ్యత వహిస్తూ ఆయనే ముందుకు వచ్చి పట్టుకొనడానికి ఆయన అవకాశం కల్పించినట్లుగా చూస్తాం. ఇక్కడ ఎందుకు ఆయన ఆ రీతిగా చేశాడంటే ఆయన తన తండ్రి ప్రణాళికను నెరవేర్చాలి అనుకుంటూ ఉన్నాడు గనక. మనము చూస్తూ ఉంటే మనము ఆయనను పట్టుకొనడం అంత ఈజీ టాస్క్ కాదు, ఆయనను మరణానికి అప్పగించడం అంత ఈజీ టాస్క్ కాదన్న సంగతి ఆయన నోటి వెంట కూడా అదే యోహాను గ్రంథంలో మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చూస్తే ఆ మాట ఆయన రాస్తాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటా కూడా నాకు అధికారము కలదు, నా ప్రాణాన్ని ఎవ్వడు తీసుకొనలేడు అంటూ ఉన్నాడు.
ఎందుకనంటే ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉండడాన్ని బట్టి ఆయన ప్రాణాన్ని ఎవ్వడూ కూడా తీయలేడు అంటూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే తన చిత్తము నెరవేర్చబడాలని. తన తండ్రి చిత్తము నెరవేర్చబడాలన్న ఒకే ఒక్క విషయంతోటి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటాము. 7వ వచనాన్ని గనక మనం చదివితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన బలిని కోరలేదు, అర్పణను కోరలేదు, గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు, అప్పుడు నీకు అవి ఇష్టం లేదు గనక నన్ను పంపించావు. ఇప్పుడు ఆ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తండ్రికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మనకు తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ నుంచి మనిషి పాపము చేసి దూరం అయిపోతే ఎలాగైనా మనిషిని తన దగ్గరకు తెచ్చుకోనాలని తను చేసిన ఆ ప్రే ఆ యొక్క ఆ మనిషి ఎవరైతే ఉన్నారో తనతో ఉండాలని, తనతో జీవించాలని, తనని ఎలాగైనా రక్షించాలని తన ప్రణాళిక వేసుకుంటే ఆ ప్రణాళికను నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు నిర్ణయించుకుని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈరోజు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక సంగతి గమనించావా? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగములో నీవు నేను కూడా ఉన్నాం. ఎందుకు ఆయన ప్రాణత్యాగం చేశాడంటే, నీవు నేను చేసిన అతిక్రమముల నుంచి మనల్ని తప్పించడానికి, ఎలాగైనా మనల్ని ఆయన దరి చేర్చడానికి, ఆయన తన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు త్యాగం చేశాడంటే తన ప్రణాళికను నెరవేర్చడానికి. రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే, దేవుని ప్రేమను లేదా ఆయన ప్రేమను మనకు చూపించడానికి ఆయన ఆ రీతిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 15వ వచనాన్ని గనక మనము చూస్తే, 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చూస్తే ఈ మాట ఉంటుంది. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఇక్కడ చాలా చక్కగా చెప్తారంట, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ప్రేమ గలవాడెవడు లేడు, నేను మీకు మంచి స్నేహితుడనై ఎందును అన్నమాట రాస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు తన తండ్రి అధికంగా ప్రేమించాడు. యేసుక్రీస్తు కూడా అధికంగా ప్రేమించి మనకు తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గెత్సెమనే తోటలో కూడా ఆయన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. యేసు వారితో, మనం 8వ వచనం చూస్తే, నేనే ఆయననని మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. ఆయనతో కలిసి 11 మంది శిష్యులుంటే యేసుతో కలిసి వారిని సహితము పట్టేసుకుందామని వారు తలంచితే యేసు చెప్తున్నాడు, నేనే అని నేను ఒప్పుకున్నాను, నేనే అని వస్తూ ఉన్నాను, నేనే అని మీ ముందుకు వస్తూ ఉన్నాను గనక దయచేసి వీరిని పోనీయండి అని చెప్పాడు. ఎంత ప్రేమ! తన పరిచర్య ప్రారంభించి నుంచి తనతో ఉన్న వారి ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమ, తన పరిచర్య ప్రారంభం నుంచి తనతో ఉన్న వారి ఎడల ఆయన చూపిస్తున్న కనికరాన్ని చూస్తే తన స్నేహితుల కొరకు ఆయన ప్రాణం పెట్టే గొప్ప దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని యేసుక్రీస్తు త్యాగమును మనము జ్ఞాపకం చేసుకుంటే, తన తండ్రి ప్రణాళిక నెరవేర్చడం ఒకటే కాదు, తను ప్రేమించిన వారిని రక్షించుకునడానికి ఆయన ప్రాణము పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన స్నేహితులను ఎలాగైనా కాపాడుకోవడానికి, తన స్నేహితులను ఎలాగైనా కానీ విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టేసినట్లుగా మనం చూస్తాం. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడెవడున్నాడు? అయితే ఈ రోజుల్లో మనము అనేక సార్లు క్రీస్తు ప్రేమను మనలో చూపించలేకపోతూ ఉన్నాం. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే తన స్నేహితుల కొరకు ప్రాణమైన పెట్టడానికి సిద్ధపడేది. కానీ అనేక సార్లు మన ప్రాణాన్ని పెట్టడానికి మనము సిద్ధపడం. ఒకవేళ ఏదైనా యుద్ధాన్ని చూసినప్పుడు సైనికులు వారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు తోటి సైనికుడు ఏదైనా అపాయంలో ఉంటే ఈ సైనికుడు కూడా వెళ్ళి తనతో పాటు ఆ స్నేహితుని కాపాడడానికి ప్రాణమైన పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఈ లోకంలో తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవానికంటే గొప్పవాడు లేడు. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. ఆయన మనకు మంచి స్నేహితుడై ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి కారణము దేవుని ప్రణాళిక నెరవేర్చడం అయితే, దేవుని ప్రేమను లేదా తన ప్రేమను మనకు చూపించడం అయితే, మూడవది దేవుడు మనల్ని రక్షించడానికి.
ఎందుకు తన ప్రాణాన్ని త్యాగముగా అర్పించాడంటే మనల్ని రక్షించడానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని గనక మనం చూస్తే ఈ మాట రాయబడి ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక మీరు కూడా నాతో కలిసి తీస్తున్నారని నేను ఆశ కలిగి ఉన్నాను. 5వ అధ్యాయం 8వ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపపు క్రియలు చేస్తూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి రాబోతున్న ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. ఆయన ప్రాణ త్యాగము చేయడానికి కారణం ఏంటంటే నన్ను రక్షించడానికి. చాలా సార్ల నుంచి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చాలా దినాల నుంచి విశ్వాసంతో ఉంటూ ఉన్నారు. చాలా దినాల నుంచి ఇటువంటి వాక్యాలు వింటూ ఉన్నారు. అయితే నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత నీలో ఉన్నదా? నేను రక్షణ పొందాను, ఈ దినాన్ని మరణిస్తే నేను పరలోకంలో ఉంటాను అనే నిశ్చయత నీలో ఉన్నదా? యేసుక్రీస్తు రక్తము వలన నేను నీతిమంతుడిగా మారాను, నా పాపములన్నిటినీ కడిగి వేసుకున్నాను అనే నిశ్చయత నీలో ఉన్నదా? ఒకవేళ లేకుంటే ఈ దినమే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చి సిలువ శ్రమలను ఆయన భరించి, సిలువను మోసి, సిలువకు మేకుల చేత కొట్టబడి, తన ప్రాణమును మన కొరకు పెట్టి, తన రక్తమును చివరి బొట్టు వరకు కార్చి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, ఉగ్రత నుంచి రక్షించడానికి ఆయన ప్రయాసపడి ఉండగా ఆ రక్షణను పొందవలసిన వారమై మనమున్నాం. ఎందుకు ఆయన ప్రాణత్యాగం చేశాడు అని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పాలి, ప్రాణత్యాగము నీకోసమే, నా కోసమే. ఈ ప్రాణత్యాగము నిన్ను రక్షించడానికే, ఈ ప్రాణత్యాగము నన్ను రక్షించడానికే నువ్వు చెప్పగలిగితే మన జీవితాలు రక్షణ పొంది ఆయనతో కలిసి ఉంటాయి. ఇది నన్ను ఈ వాక్యం యొక్క వింటున్నా నీతో నేను మాట్లాడుచున్నది. యేసు ఎందుకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే, మొదటిగా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి, రెండవదిగా తన ప్రేమను వ్యక్తపరచడానికి, మూడవదిగా నన్ను రక్షించడానికి. దేవుని ప్రణాళికను నెరవేర్చి తన ప్రేమను వెల్లడిపరిచి నీ కొరకు రక్తము కార్చిన దేవుణ్ణి నీవు క్షమించమని అడిగితే, నీ పాపములన్నిటి ఆయన రక్తంలో కడుక్కుంటే నీవును రక్షణ పొంది యుగయుగములు నిత్య జీవములో యేసుతో కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తావు. కనుక నిశ్చయత కలిగి రక్షణ పొంది పాపమును ఒప్పుకొని మారు మనస్సు బాప్తిస్మ అనుభవాల్లోకి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చి మీరు ఎందుకు ప్రాణత్యాగం చేశారన్న అంశాన్ని బిడ్డలందరితో పంచుకొని ఉండగా వినిన మాటలు హృదయంలో భద్రము చేసుకోవడానికి, వినిన దాని ప్రకారం జీవితాన్ని మార్చుకుని రక్షణ పొంది మారు మనసు బాప్తిస్మ అనుభవాలతో పరలోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప భాగ్యము బిడ్డలందరికీ దయచేయమని, ఈ వాక్యం వినిచూ ఉండగా వారికి ఇంకా మరేదైనా ఆలోచనలు నువ్వు రేకెత్తిస్తే ఆ ఆలోచనలు రాబోతున్న దినాల్లో, ఆ ప్రశ్నలు రాబోతున్న దినాలలో వారికి జవాబులుగా మారి ఆశీర్వాదకరంగా మారులాగా కృపను అనుగ్రహించమని, ఈ వాక్యం విని అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేనగాక. ఆమేన్.